హే పీపుల్, ఏంటి ఈరోజు బిజీ పీపుల్ అని ఇంట్రడక్షన్ ఇవ్వలేదు అనుకుంటున్నారా? ఖాళీ ఇవ్వాలా, బిజీ ఇవ్వాలా, ఈ రెండింటి మధ్య కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. నాకు ఒక క్లారిటీ ఇచ్చాక మీకు కన్ఫ్యూజన్ లేని క్లారిటీతో ఒక మంచి వర్డ్ అయితే ఇచ్చేస్తానమాట. నా వర్డ్స్ పక్కన పెడితే ఈరోజు నేనైతే ఎక్కడికి వచ్చేసానో మీకు తెలుసా? అదే ది మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్లవర్ మార్కెట్ ఇన్ విజయవాడ. విజయవాడకి చిన్న వర్క్ ఉండొచ్చాము. దగ్గరే ఫ్లవర్ మార్కెట్ అంటే బస్ ఎక్కేసి ఇలా వచ్చేసామన్నమాట. అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఫ్లవర్స్లో కూడా ఎన్ని టైప్స్ ఫ్లవర్స్ ఉంటాయా బాబోయ్, చాలా టైప్స్ ఉన్నాయండి బాబు. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు కూడా నాతో పాటు ఫస్ట్ టైం చూస్తే ఒక కామెంట్ ఇచ్చుకోండి. ఆల్రెడీ చూసేసి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇంకో కామెంట్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కామెంట్ సెక్షన్ అందరికీ ఓపెన్లోనే ఉంటుంది. అయితే మీకు తెలుసా, నేను గులాబీ పువ్వుల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని రకాలు చూసాను అనమాట. నేనైతే ఎక్కడ చూడలేదు ఇన్ని రకాల. మొరం ఏంటి, లిల్లీ ఫ్లవర్స్ అయితే చూసి దాదాపు చాలా నెలలే అయిపోయిందని చెప్పచ్చు. ఎక్కడ దొరుకుతున్నాయండి బాబు, ఆకాశాన్ని అందుకున్నాయి మా భీమవరంలో. మీ దగ్గర ఎలా ఉన్నాయైతే నాకు తెలియదు కానీ. అయితే ఈ ఫ్లవర్స్ అసలు గులాబీ పువ్వులు అయితే ముద్ద వచ్చేసినాయి, తీసుకెళ్ళిపోతాం అనుకున్నా, కాకపోతే కొట్టేస్తారని భయం వేసింది అంతే. అయితే ప్రతి ఫ్లవర్, ప్రతి దండ ఎంత బాగున్నాయి అసలు. బొకైస్ కూడా ఇక్కడ నుంచే వెళ్తాయంట. మొత్తం అందరూ కూడా ఇక్కడ నుంచే కొనుక్కొని వెళ్ళి మనకి 20 రూపీస్కి అట్లా అమ్ముతారనమాట. కానీ ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు. చామంతి పువ్వులు అయితే మొత్తం లేటెస్ట్ గార్డెనింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. చిన్ని డెకర్ ఫ్లవర్స్, ఎవ్రీథింగ్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అసలు షాక్ అయిపోయి. ఆయన పువ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి, నాకైతే ఇష్టం, చాలా ఇష్టం. అండ్ మంచి ఫ్లవర్స్ని కింద పడేశారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.